నమస్కారము. ఈరోజు ప్రపంచంలో ఇలాంటి రకానికి చెందిన ఒకే ఒక్క దేవాలయము కోణార్కు దేవాలయాన్ని గురించి తెలుసుకుందాం. ఈ కోణార్కు చేరుకోవడానికి విజయవాడ నుంచి పూరీకి చేరాము. ఇది పూరీ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత బై రోడ్ దాదాపు 30 కిలోమీటర్లు ప్రయాణిస్తే కోణార్కు చేరుకోగలము. కోణార్కు చాలా ప్రత్యేకమైనటువంటి దేవాలయము. పూరీలో నైట్ హాల్ట్ చేసి పొద్దున్నే కారు తీసుకొని కోణార్కుకు బయలుదేరాము. కోణార్కు సూర్య దేవాలయానికి దారి తీస్తున్న రోడ్డు ఇది. ఈ సాధారణంగా సెలవు రోజుల్లో కాస్త ఎక్కువగానే రద్దీగా ఉంటున్నది. ఈ విధంగా ఫ్రెండ్స్తో కోణార్క్ చేరాము. ఇది కోణార్క్ దేవాలయం యొక్క మోడల్ ఈ విధంగా ఉంది. ఆలయ యొక్క ప్రవేశ ద్వారంలో మనిషిని తొక్కుతున్న ఏనుగు, ఆపై ఏనుగుని చీలుస్తున్నటువంటి సింహాన్ని చూస్తాము. ఈ విధంగా ఇది సింబాలిక్గా ఉంది. ఇక్కడ మనిషిని ఏనుగు అంటే ధనము ఆవహిస్తే దాన్ని అహంకారము అనేటువంటి సింహము సర్వనాశనం చేస్తుంది ఆ మానవుణ్ణి అని చెప్పేటువంటి సింబాలిక్గా ఉంది. కాబట్టి దేవాలయంలో చిత్రీకరించేటువంటి శిల్పాలన్నీ కూడా కనబడటానికి ఒక రకంగాను, అర్థపరంగా మరొక రకంగాను ఉంటుంది. తాత్వికంగా ఆలోచించిన వాడికి మాత్రమే ఇందులో విషయాలు అర్థమవుతాయి. దేవాలయం ఎంట్రన్స్లోంచి ఇలా ముందుకు వెళ్తే చాలా అద్భుతమైనటువంటి శిల్ప సంపద కనబడుతుంది. ఈ దేవాలయము పడగొట్టబడింది, అబాండన్డ్, కాబట్టి ఇక్కడ పూజలు అందుకొనబడదు. ఇది సూర్య దేవాలయము. ఒరిస్సా రాష్ట్రంలో అతి ముఖ్యమైన పవిత్రమైన దర్శనీయ స్థానాలు ఒకటి పూరి. ఇక్కడ జగన్నాథ స్వామి దేవాలయం ఉంది. పూరికి 30 కిలోమీటర్ల దూరంలో కోణార్క్, ఇది సూర్య దేవాలయము. భువనేశ్వర్ ఇక్కడికి 40 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అంతేకాకుండా పూరికి భువనేశ్వర్కి అందుబాటులో బీచ్లు కూడా ఉన్నాయి. దీనికి అంటే కోణార్క్ అందుబాటుగా చంద్రభాగి బీచ్ ఉంటుంది. చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంది. ఈ ప్రాంతానికి 100 కిలోమీటర్ల దూరంలో గిరిజాదేవి అష్టాదశ పీఠాల్లో ఒకటైనటువంటి గిరిజాదేవి దేవాలయం ఉంది. ఇక్కడ జాజిపూర్ అనేటువంటి రైల్వే స్టేషన్లో దిగి ఒక 30 కిలోమీటర్లు రోడ్డు ద్వారా ప్రయాణిస్తే జాజిపూర్కి చేరుకోగలము. దసరా పండగ సెలవులైనందువల్ల యాత్రికులు బాగా పోటెత్తారు. ఈ దేవాలయం కూడా చాలా గొప్పగా ప్రతి అణువణువు చాలా పరిశీలించడానికి అనుకూలంగాను, ఎంతో వైజ్ఞానికంగాను, ఫిలసాఫికల్గాను అంటే తాత్వికంగాను ఆలోచించదగ్గట్టుగా ఉంది. ఈ దేవాలయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ కుమారుడైనటువంటి సాంబుడి చేత నిర్మించబడింది అని చెప్పబడింది. సాంబుడు స్నానమాడుతున్న స్త్రీలని చాటుగా చూస్తున్నందున నారదుడు గమనించి నారదుడు ఇతనికి కుష్టు వ్యాధిని పొందమని శాపాన్నిచ్చాడు. నారదుని శాపము తప్పనిసరిగా అనుభవించవలసిందే అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఇతన్ని చంద్రభాగి నది సముద్రాన్ని చేరుకునేటువంటి ప్రాంతంలో తపస్సు ఆచరించమని కోరాడు. కృష్ణుడి కుమారుడు సాంబుడు ఈ చంద్రభాగి నది సముద్రాన్ని చేరే చోటున తీవ్రమైనటువంటి కఠోర నిష్ఠతో తపస్సు చేశాడు. ఈ తపస్సులో అతనికి సూర్యభగవానుడు ప్రత్యక్షమై విగ్రహ రూపంలో పొందడం జరిగింది. ఆ విగ్రహాన్ని ఈ దేవాలయంలో స్థాపిస్తూ ఈ దేవాలయాన్ని సాంబుడే నిర్మించాడని చెప్పబడింది. ఈ ప్రదేశానికి ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే ఒరిస్సా రాష్ట్రంలో సూర్యుడి యొక్క కిరణాలు మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతాన్నే తాకుతాయి. ఈ దేవాలయ నిర్మాణంలో 52 టన్నుల బరువైనటువంటి అయస్కాంతాన్ని పైన ఉంచి సూర్యుడి విగ్రహాన్ని ఇనుముతో తయారు చేసి నేలకు అటు గాలికి సంబంధం లేకుండా వేలాడతీస్తూ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అంటే ఈ విగ్రహము గాలిలో వేలాడుతూ కనబడేది. తర్వాత 16, 17 శతాబ్దాలలో అటు బ్రిటిష్ వారు, పోర్చుగీస్ వారు వారి యొక్క నావికా దళము ఈ సముద్ర ప్రాంతంలో ప్రయాణిస్తుంటే ఈ అయస్కాంతం వల్ల అయస్కాంత క్షేత్రం ఏర్పడి వారి నావిగేషన్ దెబ్బతింటం వల్ల వారికి దిశలు సరిగ్గా కనబడకపోవడం వల్ల జరుగుతున్నటువంటి ఆ పొరపాటు ఈ అయస్కాంతం వల్ల మాత్రమే జరుగుతుందని చెప్పి ఈ దేవాలయాన్ని పడగొట్టి ఆ అయస్కాంతాన్ని తొలగించడంతో ఈ క్షేత్రం యొక్క ప్రాధాన్యత ప్రభావం కొంత తగ్గింది.
ఈ దేవాలయము గోడలపై చెక్కబడినటువంటి శిల్పాలు ప్రతి ఒక్కటి ఏదో ఒక అంశాన్ని మనకు తెలియజేసే విధంగా ఉంటుంది. అంతేకాకుండా విజ్ఞానపరంగా అంటే సైన్స్ పరంగా కూడా ఆ రోజు భారతీయుల యొక్క గొప్ప శాస్త్ర విజ్ఞానాన్ని దీని వెంట మనం కొంత తెలుసుకోవచ్చు. ఈ దేవాలయము 12 జతల చక్రాలను కలిగి ఉన్నది. అంటే ఈ 12 జతలు నెలలకు సూచికగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్న చక్రం యొక్క ఇరుసుకు పుల్లను నిటారుగా ఉంచి ఆ పుల్ల వల్ల పడ్డ నీడని గమనించి గంటలు నిమిషాలలో స్పష్టంగా సమయాన్ని చెప్పగలిగేటువంటి టెక్నాలజీని మన భారతీయులు ఆ రోజే పొందారు. ఈ చక్రాన్నే మన 10 రూపాయల కరెన్సీ నోటు మీద చూడవచ్చు. ఈ దేవాలయము రథ ఆకారంలో ఉంటూ ఈ రథాన్ని లాగడానికి 7 గుర్రాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఈ 7 గుర్రాలంటే తెల్లని కాంతిలో 7 వర్ణాలు అనేటువంటి భావనతోనూ 7 రోజులు అనేటువంటి భావంతోనూ ఇక్కడ తీసుకోబడింది. ఈ దేవాలయానికి ఒకవైపు ఉన్నటువంటి చక్రాల ద్వారా ఉత్తరాయణంలో సమయాన్ని, రెండవ వైపు ఉన్నటువంటి చక్రాల ద్వారా దక్షిణాయనంలో కాల గణనని మనము చేయగలము. కాబట్టి ఇంత స్పష్టమైనటువంటి కాలం మీద అవగాహన వాళ్ళకి ఆ రోజే ఉంది. అంటే ఈ దేవాలయ నిర్మాణము సూర్యుడి యొక్క గమనానికి ఏ రోజు ఎటువైపు సూర్యుడి యొక్క కాంతి కిరణాలు పడతాయి అనేటువంటి అంశాన్ని స్పష్టంగా గణించి ఈ దేవాలయాన్ని కట్టారు. ఈ దేవాలయాన్ని చూచే సాధారణమైనటువంటి యాత్రికుల కన్నా మేధావులు శాస్త్రవేత్తలైనటువంటి వారు పరిశీలిస్తే వాళ్ళు పొందేటువంటి జ్ఞానం చాలా ఎక్కువ. దేవాలయానికి వెనుక భాగాన ఉంచిన సూర్యుని యొక్క ప్రతిమ. ఈ దేవాలయం పేరు కోణ అంటే కోణమని, అర్క అంటే సూర్యుడని. అంటే ఏ రోజు సూర్యుడు ఏ కోణంలో ఉంటాడు అనేది స్పష్టంగా అవగాహనతోనే నిర్మించబడినటువంటి దేవాలయము. ఈ దేవాలయానికి ఇంతే కాకుండా పురుషోత్తమ మహత్యం ప్రకారము గయాసురుడు అనేటువంటి రాక్షసుణ్ణి శ్రీ మహావిష్ణువు సంహరించి శంఖాన్ని పూరీ క్షేత్రంలో, చక్రాన్ని భువనేశ్వర్లో, గదన్ని జాజిపూర్ వద్ద, పద్మాన్ని కోణార్కులో వదిలిపెట్టిన స్థల పురాణం చెప్తున్నది. అందుకనే దీన్ని పద్మక్షేత్రమని కూడా అంటారు. దాదాపు 1200 మంది శిల్పులు 12 సంవత్సరాలు చెక్కి ఈ క్షేత్రాన్ని రూపుదిద్దారు అని చెప్పబడింది. దేవాలయంపై ఉదయభానుని సూర్యకిరణాలు ఈ విధంగా ప్రసరిస్తాయి. కోణార్క్ సూర్య దేవాలయ సందర్శనానంతరము ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రబాగి బీచ్ని చూచి ఆనందించండి. ఈ దేవాలయాన్ని గురించి ఎంత గొప్పగా వర్ణించినా కూడా అందులో ఉండేటువంటి గొప్పతనంలో అణువంత మాత్రం కూడా కాదు. అందరూ చూచి తరించండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శుభం భూయాత్.